అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. అయ్యా, ఈ రోజున మళ్ళా ఇంకొక విశ్లేషణతో మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ షర్మిల గారు చేసిన మోసపూరితమైన, ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో చిన్న విశ్లేషణతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకు ఈరోజు నాకు ఆ విశ్లేషణ ఈ 5 కోట్ల మంది ఉన్న ప్రజల ముందుకు నేను తెలియచేయాలి అనే ఒక ఉద్దేశం మీద మీ ముందుకు వస్తున్నాను. ఈ రోజున ఒక్కసారి నేను చెప్పేది వినండి. 2019లో 2014లో ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర బిడ్డ అని చెప్పుకుంటూ 2019లో నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసి, ఆ ప్రకటన కాదు ఆల్రెడీ ఉన్నది, దాన్ని రన్నింగ్ తీసుకొచ్చి నేను రాజశేఖర బిడ్డని, నన్ను ఆశీర్వదించండి అని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు కదా, బ్రాకెట్లో కాంగ్రెస్ అని ఎందుకు తీసుకొచ్చారు? తర్వాత షర్మిల ఆ రోజున ఏం చెప్పింది? మా అన్నయ్య ఉన్న రాంబాణము నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది, మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మమ్మల్ని రోడ్డు పాలు చేశారేది అని చెప్పిన గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ మీద, దుమ్మెత్తేసిన పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. సరే, నేను రాంబాణం మా అన్నయ్యని ఆశీర్వదించండి అని చెప్పి ఈ రాంబాణం వెళ్ళి ఊరూరా తిరిగింది, 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్ళింది, చేసుకున్నారు. సరే, వాళ్ళకేదో కలిసి వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది మాట వాస్తవం. ఆ సంగతి మనకు తెలిసిన విషయం. నన్ను అన్నయ్య మోసం చేశాడని చెప్పి ఏం చేసింది? వెళ్ళి మళ్ళీ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణలో పెట్టింది. మీకు కాంగ్రెస్ పార్టీ అంత మోసం చేసినప్పుడు, మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినప్పుడు ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏంటి? మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు పెట్టుకోవాలి? అవసరం ఏంటి? సరే, అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఆయనకున్న దీన్ని బట్టి, ఆయనకున్న స్థానబలాన్ని బట్టి ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి. ఈమె వచ్చేసేసి నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఈమె చెప్పుకుంటూ ఉంది, జనాల్ని మోసం చేయడం కోసం. ఇప్పుడు మరలా ఏం చేస్తుంది? అక్కడ తెలంగాణలో అవకాశం లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తున్నాను అని చెప్పన్నది. అంటే ఎవరిని మోసం చేద్దామనే ఉద్దేశం? రాష్ట్ర ప్రజలను మోసం చేద్దామనా? అంటే మీ స్వలాభాల కోసము, లేదా మీ లాభాల కోసము, లేదా మీ ఉనికిని కాపాడుకోవడం కోసం అని చెప్పని ఈ రోజున మీరు ఈ విధంగా చేస్తున్నారా? ఎవరిని మోసం చేద్దామని? రాష్ట్ర ప్రజల్ని. అంటే అటు చూస్తేనేమో పదవిలో ఎక్కేంత వరకేమో మీ అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మందిని మోసం చేశాడు. ఆ పథకాలు, ఈ పథకాలు, అవి ఇస్తానని చెప్పిన జనాలకు మోసపూరితమైన మాటలు చెప్పారు. ఈ రోజున మరలా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దీనస్థితిలో ఉంది కాబట్టి ఇది గెలుస్తుందో గెలవదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ మరి అప్పుడు ఈ వైఎస్ షర్మిల మరి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కారణం ఏమిటి? ఈ రేపొద్దున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ గెలవకపోతే, తన మీద ఏమైనా వస్తే తను కాపాడటం కోసం ఈ కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసినట్టు నటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసపూరితంగా మోసం చేయడం కోసం చేస్తున్నదా ఇది? రాష్ట్ర ప్రజలారా, నేను చెప్పింది ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది అవునా కాదా అని. ఇప్పుడు వాళ్ళు పార్టీ పెట్టదలుచుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు కదా, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పని ఎందుకు పెట్టుకోవాలి? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని బజారు పాలు చేసింది, మమ్మల్ని నానా హింసలు పెట్టింది, జైలుకు పంపించిందని ఇవ్వని గందరగోళంగా దుమ్మెత్తిపోసిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఇంత సాన్నిహిత్యంగా ఉండటానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పెట్టుకున్నారు అంటే, రేపొద్దున ఉత్తరోత్తర ఏ సమస్య వచ్చినా కూడా ఈ రేపొద్దున ఫ్యూచర్లో జరగబోయే ఏంటయ్యా అంటే, ఇది కూడా త్వరలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా త్వరలో కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా అవకాశం అయితే నాకు కల్పిస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఈ ప్రవర్తన బట్టి చూస్తుంటే ఈ పార్టీని కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం అయితే కనబడే సూచనలు అయితే నాకు కనబడుతున్నాయి. దీన్ని నేను చెప్పింది అవునా కాదా? రాష్ట్ర ప్రజలు మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ పెట్టాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు పెట్టాలి అంటే, విలీనం ఆల్రెడీ అక్కడ పెట్టింది కాబట్టి ఇప్పుడు విలీనం చేసింది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు టైఅప్ అయ్యారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. రేపొద్దున ఫ్యూచర్లో కూడా వీళ్ళు కూడా వైఎస్ఆర్ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి విలీనమయ్యే అవకాశం అయితే కనబడుతుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఇది అవునా కాదా రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి. ఇది
నేను చెప్పిన మాట ప్రతిదీ కూడా అక్షర సత్యము అని మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి. ఇంత సడన్గా తెలంగాణలో నేను తెలంగాణకు అసలు ఆంధ్రాకే నాకు సంబంధం లేదు, నేను ఆంధ్ర మనిషినే కాదు, నేను తెలంగాణ మనిషిని అని చెప్పిన ఆ రోజున ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసిన ఈ షర్మిల మరి ఈ రోజున ఇంత సడన్గా ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఇంత మమకారం కలిగింది? ఎందుకు కలగాల్సి వచ్చింది ఇంత మమకారం? ఆంధ్రప్రదేశ్ నాకు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని వ్యక్తి చెప్పింది కదా, పెళ్లి చేసుకున్నాను నేను అక్కడ అమ్మాయి నేను ఇక్కడ ఇంత ఆంధ్ర మనిషిని కాదు అని ఆ రోజున అందరినీ కూడా ఇది చేసిన మనిషి ఈ రోజు ఇంత సడన్గా వచ్చేసేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మీద అంత మమకారం ఎందుకు వచ్చింది? ఈ ఆంధ్రప్రదేశ్ మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నాను నా పార్టీ అని చెప్పని ఎందుకు చేస్తుంది? ఎవరిని మోసం చేద్దామని? తన కుటుంబాన్ని తను కాపాడుకోవడం కోసం, అంటే తన కుటుంబం అంటే వాళ్ళ అన్నయ్యని వీళ్ళందరూ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసమా, లేదు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను చేసిందా అనేది రాష్ట్ర ప్రజలు మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న మోసం చేశాడు, రేపు చెల్లెలు వచ్చి మోసం చేయబోతుంది. ఇంకా అంటే జనాల్ని ఇంకా మోసపూరితంగా మోసం చేయడమే తప్ప ఇప్పుడున్న కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళకి సీట్లు రావట్లేదని చెప్పి ఇప్పుడు ఈ షర్మిల పెట్టిన పార్టీకి వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అవుతారు, వెళ్ళిపోతారు. ఇది ఆటోమేటిక్గా జరిగేసి ఇదనమాట. అంటే జనాల్ని ఎంత మోసపూరితంగా నిర్వహిస్తున్నారు, మోసం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మేలుకోండి. ఇది మన భవిష్యత్తును నాశనం చేయడానికే వాళ్ళు కంకణాలు కట్టుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, లేదు ఇంకోటి మనం తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళకి ఆ ప్రథమంలో ఆలోచన అయితే మాత్రం వాళ్ళకి లేదు. ఇది రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి. నేను చెప్పిన మాటలు మీకు కరెక్టు అని అనిపిస్తే, మీ మనసుకు నచ్చి ఇది కరెక్టే నువ్వు చెప్పింది అని మీకు అనిపిస్తే ఇది 10 మందికి పంపించండి. దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. నా పేరు చూపుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల.